కానీ ఏమైంది, అభివృద్ధి జరగలే. అన్యాయానికి గురైంది మన ప్రాంతం అంతా కూడా. అన్యాయంతో పాటు అనేక యువకుల జీవితాలు పాడు చేసే ఆలోచనలు ఉంటాయి. నేను ఎప్పుడు మన యాదవ్ తప్పు చేసే ఆలోచన ఎక్కువ ఉండదు. నేను ఏ తప్పు చేయకపోయినప్పటికీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయడం చూసుకున్నాను. రాజకీయ అవకాశం రాకుండా చేయడం కాక తప్పుడు కేసులు ఇరికించినాను. కానీ ఈరోజు మనం న్యాయం ధర్మం వైపు ఉంటాం. ఆ భగవంతుడు నన్ను కాపాడుకుంటూ వచ్చాడు. ఆ భగవంతుడు రేవంత్ అన్న రూపంలో ఈరోజు ఒక అభ్యర్థిగా మీ ముందు నన్ను నిలబెట్టింది. నేను ఒకటి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను, అవకాశం వచ్చినా రాకపోయినా నేను మీ మధ్యలో ఉన్నా. 2014లో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు మీ అందరు ఆశీర్వాదంతో 2వ ప్లేస్ వచ్చిన. గెలిచే అవకాశం ఉన్నప్పుడు 2018లో నాకు బీఫామ్ రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 2023లో కూడా బీఫామ్ రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తూ మీ ముందు నిలబెట్టింది. మన బస్తీలలో ఎమ్మెల్యే తిరిగిన దాఖలాలు, మంత్రులు వచ్చినటువంటి దాఖలాలు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఉంటూ చీఫ్ మినిస్టర్ అనుకోకుండా ఒక కామన్ మైండ్ లెక్క మన గల్లీలలో బస్తీలలో తిరుగుకుంటా ఇక్కడ ప్రజలకు ఒక ధైర్యం భరోసా కల్పించిన విషయం మీ అందరికి తెలుసు. ఒక్కసారి మీ అందరు నాకు అవకాశం కల్పించండి, ఆశీర్వదించండి, ఒక్కసారి గెలిపియండి. గెలిచిన తర్వాత రేవంత్ అన్న మాట నిలబెడుతూ మన ప్రాంత సమస్యలన్నీ కూడా శాశ్వత పరిష్కారం చేస్తూ మీలో ఉంటూ అన్ని పనులు పరిష్కారం చేస్తూ ఒక మంచి పేరు సంపాదించుకొని పెద్దల గౌరవం నిలబెడతామని చెప్పి ఈ ప్రాంతంలో కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరి గౌరవం నిలబెడతానని, నా మీద నమ్మకం పెట్టుకుని గెలిపించినటువంటి ప్రతి ఒక్కరి గౌరవం కాపాడుకుంటూ ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తూ ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ 11వ తారీఖు నేను ఓటేసిన బాధ్యత తీసుకున్నాను కాకుండా ప్రతి ఒక్కరు ఒక 50 నుండి 100 ఓట్ల బాధ్యత తీసుకొని ఒక్క ఓటు మిస్ కాకుండా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే విధంగా మీరు కష్టపడి కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ సీరియల్ నంబర్ 2 11వ తారీఖు చేయి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ इनका लड़ा आप हम सब मिलके बहुत मेहनत करें. आप लोगों की दुआ से सेकंड प्लेस में आए थे. इस बार फिर से आप और हम मिलके कांग्रेस पार्टी को कामयाब करने के लिए मेहनत करना बोल के रिक्वेस्ट करते हुए आप और हमारे बीच में रिश्ता तोड़ने की कोशिश कर रहे बीजेपी और बीआरएस, उनको मुंह तोड़ जवाब देना बोले तो सब मिलके कांग्रेस पार्टी को अच्छे मेजॉरिटी से जिताना बोल के रिक्वेस्ट करते हुए आप लोगों का शुक्रिया.